మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకి మరొకసారి వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇది నా సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపి మా ద్వారా మీరే ఘనతమయ మా ప్రభువును అందుకమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 15వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 15వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాము. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. మరి పరిశుద్ధమైన వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నరుల హృదయము మరి యేసయ్యకు మనకు తప్పకుండా తెలిసిపోతుంది కదండి. మన హృదయంలో మనం ఏ ఆలోచనతో ఉంటున్నామో, మరి ఏ బాధతో బాధపడుతున్నామో, ఏ వేదనతో బాధపడుతున్నామో, సంతోషంగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా, దుఃఖంతో ఉన్నామా, వేదనతో ఉన్నామా, మరి దేవుడు మనల్ని ప్రతిదీ గమనిస్తా ఉంటాడు. యేసయ్య నన్ను చూడట్లేదు, నేను ఇన్ని బాధలు పడుతున్నాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, అయినా యేసయ్య నా మొర ఆలకించట్లేదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధానంలో ఈ రీతిగా చక్కగా ఉన్నాను కదా, ఒక యథార్థవంతురాలుగా, ఒక యథార్థవంతునిగా నేను ఉంటున్నాను కదా, మరి దేవుడు నా మొర ఎందుకు ఆలకించట్లేదు, దేవుడు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, దేవుడు నా కన్నీటి ప్రార్థనకు ఎందుకు సమాధానం ఇయ్యట్లేదు అనేసి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం, ఎంతగానో వేదన చెందుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం చాలా అంటే మనం ఒక వేదనతో కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మన ప్రతిదీ చూస్తాడండి. చూడండి, దేవుడు మన హృదయాన్ని, ఆలోచనను ఎరిగిన గొప్ప తండ్రి. చూడండి, దేవుడు ఏమంటుడంటే, తల్లి గర్భంలో నీవు రూపింపక మునిపే నీ ఆలోచనలు నేను ఎరిగితిని అనేసి పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తా ఉన్నాడు. యేసయ్య సెలవిస్తున్నాడు. చూడండి, మన తల్లి గర్భంలో మనము జన్మింపక మునిపే మరి దేవుడు మనము ఏ రీతిగా ఉండాలో, ఎట్లా ఉండాలో దేవుడు మనల్ని అప్పుడే రూపింపచేసినాడు. ఈ చక్కటి మనకు ముఖ కవలికలు కానీ, ఈ చక్కటి శరీరముల అవయవాలు కానీ దేవుడు ఎంత చక్కగా మనకు అనుగ్రహించినాడు కదండి. మరి చూడండి, మనము ఇద్దరు ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుచున్నాను, ఇంకో చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుచున్నాను. చూడండి, ఒక ప్లేస్కి ఇద్దరు భార్యాభర్తలు వెళ్తా ఉన్నప్పుడు చక్కగా సమాధానంతో, సంతోషంతో వాళ్ళు వెళ్తా ఉన్నారు. మరి ఒకరంటొకరు ప్రేమతో, ఒకరంటొకరు ఎంతో మరి అభిమానంతో వాళ్ళు ఉన్నారు. మరి ఆ పరిస్థితి వెళ్తా ఉంటాను, చక్కగా ప్రయాణమై వెళ్తా ఉన్నారు ఒక స్థలానికి వెళ్ళాలని. అయితే ఆ గమ్యానికి చేరాలని వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ, మరి ఈ సమయంలో ఈ రీతిగా జరిగింది, ఈ సమయంలో ఈ రీతిగా జరిగిందని వాళ్ళు ఎంతో సంతోషంతో, ఆనందంతో అన్ని మాటలు మాట్లాడుకుంటా వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు మరి ఆ రీతిగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక దారిలో ఒక అపాయమైన పరిస్థితి వారికి కలిగింది. మరి కలిగినప్పుడు భర్తో ప్లేస్కి మరి భార్యో ప్లేస్కి వెళ్ళిపోయినారు. మరి చూడండి, అక్కడ ప్రేమ ఎక్కడ కనబడుతుంది? మరి ఒకరు మరి చూడండి, మరి ఇద్దరు ఒక దగ్గర ఉండి మరి అపాయాన్ని మనం ఎదుర్కొందాము అమ్మో అనేసి వాళ్ళు అనుకోలేదు. అమ్మో నాది నాకంటే భయము, ఇది నీకంటే భయము అనేసి మరి ఒకరికొకరు మరి ఎంతో ద్వేషంతో, ఆ క్షణంలో మరి ఎంతో కోపంతో వాళ్ళు ఉండిపోయినారు. మరి చూడండి, అక్కడ ప్రేమ అనేది ఎక్కడ కనిపిస్తుంది? మరి అక్కడ హృదయంలో వారికి ప్రేమ అనేది మనకు కనిపించట్లేదు. చూడండి, మరి అక్కడ అపాయం అనే పరిస్థితి కలిగినప్పుడు మరి అయ్యో మరి నా భర్త అక్కడికి వెళ్ళినాడు, అక్కడ అపాయం కలిగి నేను కాపాడాలనేసి భార్య అనుకోలేదు. అయ్యో నా భార్య అక్కడ ఉంది, అపాయానికి గురవుతుంది అనేసి భర్త అనుకోవట్లేదు. ఎవరి ప్రాణాలు వారికి వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే చూడండి, కొంతమంది ఆ రీతిగా ఉంటారు, కొంతమంది పరిస్థితులను బట్టి ఆ రీతిగా మారుతూ ఉంటారు. కానీ దేవుని ప్రేమను కలిగిన వారైతే ఆ రీతిగా అనుకోరు కదండి. మరి దేవుని ప్రేమలో ఉన్నవాళ్ళు ఒకటిగా ఆలోచన చేస్తారు, ఒకటిగా కలిసిమెలిసి ఉంటారు. మరి చూడండి, దేవుడు ఏమంటుంటే, నరలో హృదయం మరి తేటగా కనిపిస్తుంది. చూడండి, అక్కడ వారు ఆ క్షణం వరకు వాళ్ళు ఎంతో ప్రేమతో మరి ఎంతో సంతోషంగా మాట్లాడుకున్న వాళ్ళు, ఎంతో చక్కగా ప్రయాణాన్ని సాగించిన వాళ్ళు, ఆ క్షణంలో అపాయం కలగగానే, ఒక బాధ కలగగానే ఎక్కడికక్కడికి వాళ్ళు మరి విడిపోయినారు. మరి ఆ రీతిగా కాకుండా ఒకవేళ ప్రేమ కలిగి ఉన్నట్లయితే మరి ఒకరిగా ఉంటారు కదండి. మరి ఆ రీతిగా కనబడట్లేదు. మరి అపాయం వచ్చినా, మనకు సంతోషం వచ్చినా, మరి ఏది వచ్చినా దేవుని సన్నిధానంలో దేవుడు మనల్ని ఒకటిగా చేసినాడు కాబట్టి మనం దేవుని సన్నిధానంలో సంతోషంగా మరి ఆనందంగా, ముఖ్యంగా కలిసి మెలిసి జీవించాలని మరి యేసయ్య మరి పలుకుతున్నాడు. మరి దేవుడు మరి హృదయము అన్నిటికంటే మరి మోసకరమైనదని చెప్తున్నాడు, అన్నిటికంటే ఘోరమైనదని చెప్తున్నాడు. చూడండి, దేవుని హృదయం మన
మన హృదయ దేవుడు మనల్ని ఏం అడగట్లేదు కదండి. మన చందాలు కానీ, మన బంగారాలు కానీ, మన వెండి కానీ, మన ఆస్తులు కానీ, మన బంగ్లాలు కానీ దేవుడు ఏది అడగట్లేదు, మన హృదయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి మన హృదయంలో ఏ రీతిగా ఉన్నాడు దేవుడు మన తప్పకుండా మనల్ని ఆలోచన చేసి మనకు తగిన సమయంలో తగిన సహాయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు వాక్యమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।